జ్ఞానికి బైబిల్లో ఒక 12 ప్రాముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. జ్ఞాని అన్న పదం హెబ్రీ పదంలో ఏంటంటే హకామ్ అన్నారు. దాంట్లో 3 విషయాలు హెబ్రీ పదంలో ఉన్నాయి. సామెతలు 1వ అధ్యాయము 5వ వచనం, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వైజ్ మ్యాన్కి ఉండే ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే అత్యంత ప్రాముఖ్యమైనది. ఒకటి, నేర్చుకునేవాడు, నీతి సూత్రములను నేర్చుకునేవాడు, జీవిత విధానములను నేర్చుకునేవాడు. ఉదాహరణకి మన పిల్లలు చెప్తాం, అదేంటి నాన్న అట్లా కాదు ఎట్లా అని చెప్పామనుకో, నేను ఇంతే చేస్తానంటే అతను జ్ఞాని కాదు. మీకు అర్థం ఉంది కదా? జ్ఞాని అనబడిన వాడు, జ్ఞానములో ఎదిగేవాడు నేర్చుకుంటాడు. నేర్చుకోవడానికి వయసుకి సంబంధం లేదు సుమా, గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవడానికి వయసుకి సంబంధం లేదు. రెండోది ఏమనుంది అక్కడ? ఏం నేర్చుకోవాలి? నీతి సూత్రాలు నేర్చుకోవాలి. నేర్చుకునేవాడే అన్ని విషయాలు నేర్చుకోవాలి. దాంట్లో ప్రాముఖ్యంగా ఏం చేయాలి? నీతి సూత్రాలు నేర్చుకోవాలి. మూడో అత్యంత ప్రాముఖ్యమైనది ఆత్మీయంగా ఎదగాలి. ద స్పిరిచువల్ ఫార్మేషన్ అనేది ఏదైతే ఉందో, అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఏదైతే ఉందో అది అత్యంత ప్రాముఖ్యమైనది. జ్ఞాని అనబడిన వాడు నేర్చుకునేవాడు, నీతి సూత్రములను పాటించేవాడు, అలాగే ఆత్మీయ విషయంలో ఎదిగేవాడు. మరి అది పాత నిబంధనలో నుంచి చెప్పుకుంటే గ్రీకులో ఏంటంటే సోఫోస్ అన్నారు. ఈ సోఫోస్ లేదా సోఫియా అంటే జ్ఞానము, సోఫోస్ అంటే జ్ఞాని. ఈ పదం ప్రాముఖ్యంగా ఎవరికి వాడేవాళ్ళు అంటే ఎక్కువ ఫిలాసఫర్స్కి, తత్వ జ్ఞానమును కలిగిన వారికి వాడుతూ ఉండేవాడు. అయితే స్పిరిచువల్ కాంటెక్స్ట్లో దీన్ని బైబిల్లో ఎలా వాడారంటే సోఫోస్ అనేది దేవుని మాట ప్రకారంగా బ్రతికేవాడు లేదా జీవించేవాడు. పాత నిబంధనలోనిదే ఒక్క పదంలోనికి తీసుకుని వచ్చాడు. ఏంటిది అది? దేవుని మాట ప్రకారంగా బ్రతికేవాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారని, అప్పుడు మీరేం చెప్పాలి? మేము దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నాం కాబట్టి నేను జ్ఞానిని అని మీరు చెప్పవచ్చు. అయితే వీటిలో 12 లక్షణాలను మరి గ్రంథకర్తలు తెలియజేస్తూ ఉన్నారు. సామెతల్లో నుంచి ఎక్కువ విషయాలను మనం చూస్తాం. మొట్టమొదటి చూడండి, సామెతలు 13వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. భక్తిహీనుడు ఏం చేస్తాడు? భక్తిహీనుడు అవమానం చేస్తాడు. ఏమండి, మనం అవమానం చేస్తున్నాం ఎవరినన్నా? భక్తిహీనుడు ఎప్పుడు ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడి, వాళ్ళని తోలనాడి అవమానం చేసేవాడు భక్తిహీనుడు. భక్తి లేనివాడు, దేవుని భయం అంటూ లేనివాడు వాడు. అతనికి జ్ఞానము అసహ్యం. నీతిమంతునికి కళ్ళ మాట, అబద్ధపు మాట చిరాకు. ఏదైనా చెప్పాలంటే చాలా విసిగెత్తిపోతారు వాళ్ళు. ఏదైనా తప్పుగా మాట్లాడాలంటే మనస్సు నొచ్చుకుంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు చేయడానికి మీ మనస్సు నొచ్చుకుంటున్నట్లయితే మీరు జ్ఞాని, మీరు నీతిమంతులు. 6వ వచనంలో మనం చూస్తాం, యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరుపు. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, సత్యమేవ జయతే ధర్మో రక్షితః. రాసుకోవడానికి, చదువుకోవడానికి, చూడడానికి, చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ నిజానికి మనిషి అన్నవాడు ఈ రోజున సొసైటీలో ఎంత ధర్మమును పాటిస్తూ ఉన్నాడు, ఎంత నీతిని పాటిస్తూ ఉన్నాడు. ప్రభువును వెంబడించే మనము జ్ఞానులంగా పిలువబడాలి, లేదు జ్ఞానులుగా ఎదగాలి. మన కుటుంబాల్లో మనం మిమ్మల్ని ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారనుకోండి, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎక్కువ సలహాలు అడుగుతున్నారనుకోండి, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఆయా విషయాల గురించి మిమ్మల్ని ఎక్కువ అడుగుతున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞాని. ఎందుకనంటే తేనె ఉన్న చోటకే తేనెటీగలు వెళ్తాయి, విషం ఉన్న దగ్గరకే మనుషులు వస్తారు. విషయం లేని వారి దగ్గరికి, నిందించే వాళ్ళ దగ్గరికి, తగ్గించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి, అసహ్యంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి మనుషులు ఎప్పుడు వెళ్ళరు. ఎంత బాగా అసహ్యించుకుంటున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు అసహ్యించుకోమని చెప్తాను అని అంటామా మనం? అనం. ఎంత బాగా మాట్లాడుతున్నారో, వీళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇంకొంచెం నేర్చుకుంటాను, వీళ్ళ మాటల్లో ఏదో తీయదనం ఉంది, వెళితే నేను ఇంకొంచెం బాగుపడతాను, ఇంకొంచెం వెళితే నాకు బాగుంటుంది, నా మనసుకి ఆహ్లాదంగా ఉంది, నేను వెళ్తాను అనుకుంటాం. కానీ మరోలా అనుకోం కదా. దేవుడు మీలో వచ్చిన కొద్దిపాటి జ్ఞానము ఏదైతే ఉందో మిమ్మల్ని నీతి వైపుకు నడిపించినప్పుడు ఆ నీతిని చూసి మీ తోటి ప్రజలు మీ చుట్టూ తిరుగుతున్నట్లయితే
మీరు మంచివారు. దేవుడు మీలో మంచి లక్షణం ఇచ్చాడు, అంచేత ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు. అటువంటి వారిని బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది చూడండి, అదే 13వ అధ్యాయము 16వ వచనం. తెలివి కలిగిన వాడు ఎలా ఉంటాడు చెప్తున్నాడు. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను. వివేకైన వాడు తెలివి కలిగిన వాడు ఏంటంటే హీఈస్ థాట్ఫుల్, తెలివి కలిగి నడుచుకుంటాడు. ఉదాహరణకి జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా మీకు? రాబోతూ ఉన్నదాన్ని కూడా గ్రహించగలుగుతాడు జ్ఞాని. పలానా దగ్గరికి వెళితే మనకు నష్టం జరుగుతుంది, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి నష్టమే కలుగుతుంది, మనం మనసు నొచ్చుకుంటుంది, పలానా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు ఇలా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి మనం దూరంగా ఉండాలి. ఎప్పుడన్నా మీరు మాట్లాడుకున్నారా? అప్పుడప్పుడు మనకి చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం మంచిది అని. యవ్వనస్తులకి బాగా చెప్తాం, నానా మీకు పలానా వాళ్ళతో స్నేహం మంచిది కాదు, పలానా వాళ్ళకి మీరు వెళ్ళవద్దు, పలానా వాళ్ళతో మీరు తిరగవద్దు అని చెప్తాం. ఎందుకు చెప్తాం? పెద్దలకు మనకు తెలుసు, ఆ వ్యక్తిని చూస్తాం, మనం ఆ వ్యక్తి యొక్క ఆనుపానులు చూస్తాం, ఆ వ్యక్తి నుంచిన పద్ధతి, మాట్లాడే పద్ధతి బాగుండట్లేదు. కానీ మన పిల్లలకు అర్థం కాదు. ఏడు పెద్దాళ్ళందరికీ చాదస్తాం అన్నారా మీ పిల్లలు మిమ్మల్ని? మా పెద్దాళ్ళందరికీ చాదస్తాం, ఆడు ఎంత మంచివాడో, ఈ అమ్మాయి ఎంత మంచిదో అనుకుంటారు. కానీ నిజానికి పిల్లలకి తెలియదు. వివేకము తెలివి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంట? పని జరుపుకుంటారు. అంటే పని చేయలేని వాళ్ళందరూ ఏంటి? తెలివి లేని వాళ్ళనేగా అర్థం. మీరు మీలో పని చేయగలిగిన స్తోమత వెళ్ళినప్పుడు సాధించుకుని రావడం ఉంది చూశారు, అది అత్యంత ప్రాముఖ్యం అండి. ప్రతిసారి వెళ్ళటం తిరిగి రావటం దాని అర్థం ఏంటంటే మీకు ఎక్కడో ఏదో చేత కావట్లా. 1 సంవత్సరానికో 2 ఏళ్లకో ఒక పని సాధించుకు రాగలిగారు అంటే మీరు తెలివి కలిగిన వాళ్ళే. జ్ఞాని అయిన వాడు వివేకము కలిగి పని జరిపించుకొస్తాడు, థాట్ఫుల్గా ఉంటాడు. ఒక పనికి 2 పనులు, ఒకసారి వెళ్ళి 2 పనులు చేసుకురాగలుగుతాడు. లేదు మాట్లాడి ఒప్పించగలుగుతాడు, ప్రజలను ఒప్పించగలుగుతాడు, అధికారులను ఒప్పించగలుగుతాడు. అటువంటి వాడు జ్ఞాని. ఒకవేళ మీకు అది లేదనుకోండి, నేర్చుకోండి. అన్నీ తెలుసని ఎగరడం వల్ల ఉపయోగం లేదు, సరేనా? తర్వాత 3వది, జ్ఞాని అనబడిన వాడు సామెతలు 24:29, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకుము. జ్ఞాని అయిన వాడు క్షమించేవాడే ఉండాలి, ఫర్గివింగ్ నేచర్ ఉండాలి మీకు. ప్రభువారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు అందరూ రాళ్లతో కొట్టాలని కేకలు వేస్తే, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీలో ధర్మశాస్త్రమును పాటించేవాడే మొదటి రాయి వేయమన్నప్పుడు అందరు రాళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ప్రభువారు అప్పుడు ఏమంటాడు? అమ్మాయి, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు ప్రభువా. అప్పుడు ఒక విషయం చెప్తాడు, అయితే నేను నిన్ను శిక్షించును, మరి ఎప్పుడు వెళ్ళి ఈ తప్పు చేయొద్దు, ఈ పాపం చేయొద్దు అని చెప్తాడు. అది జ్ఞాని అయిన వాడు క్షమించగలుగుతాడు. ఏమండి, క్షమించడం అనేది దైవిక గుణం అండి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, అది మీకు తెలుసా? క్షమించడం, ఓర్చుకోవడం అనేది దైవిక లక్షణం. అది దేవుడు ఎంతో ప్రేమిస్తేనే కానీ, దేవుని మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయలేని పని అది. ముక్కోపులు వాళ్ళు వీళ్ళు చేసేది కాదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని మీద ఆనుకోనట్లేదు. క్షమించడం దైవిక గుణం, దైవిక లక్షణం. మనం పెంపొందించుకుంటాం. అక్కడ ఏమంటున్నాడు? ఎవరో నాకు చేసినట్లు నువ్వు నాకు చేసావు కదా, నేను కూడా నీకు అలాగే చేస్తా. నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు బైబిల్లో ఉంది కదా. కొంతమంది మహా తెలివైన వాళ్ళు బైబిల్ని తిరగేసి వాడుకుంటారు. బైబిల్ ముందే చెప్పింది కదా, నువ్వేం విత్తుతావు అది కోస్తావని. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు అదే విత్తుతున్నావు, అదే కోసుకున్నావు. మనం చెప్పక్కర్లా. ఒకవేళ దేవుడు దాన్ని నిర్ణయించుంటే అదే జరుగుతుంది. దానికి మనం వెంటబడి అతన్ని ఏదో నాశనం పోవాలని కోరుకోకూడదు. జ్ఞాని అయిన వాడు క్షమిస్తాడు. ఏమంటే మీలో ఆ క్షమాగుణం ఉందా? అయితే మీరు జ్ఞానే. దేవుని యొక్క మాటను పాటించేవాడు ఎవరైనా కానీ వారు ఖచ్చితంగా జ్ఞానులే కానీ అవివేకులు, మూర్ఖులు కాదు. ఆ తర్వాత సామెత 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దాని ఉద్దేశం ఏంటంటే బీ హంబుల్, విధేయత కలిగి ఉండండి. దేని మీద విధేయత కలిగి ఉండటం? దేవుని మీద, దేవుని వాక్యం పట్ల,
దేవుడు చెప్పే మాట పట్ల మీరు విధేయత కలిగి ఉండండి. ఎంతసేపు నాకే తెలుసు, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అని అప్పుడు ప్రవర్తించవద్దు. అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం. మనకు ఎంత తెలిసినా, మనం ఎంత నేర్చుకున్నా, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత గొప్పవారమైనా పూర్ణ హృదయముతో యెహోవాను సేవించడం ఉంది చూసారా, ఆయన మీద ఆనుకోవడం ఉంది చూసారా, ఆయన సన్నిధిలో విధేయత చూపించడం ఉంది చూసారా, అది జ్ఞానుల లక్షణం. విధేయతగా ఉండడం ప్రాముఖ్యం, హంబుల్గా ఉండడం. మనం పలుమార్లు చెప్పుకుంటూ ఉంటాం, అన్నీ ఉన్న ఆకు ఎక్కడేసాం అక్కడ ఉంటుంది, అణిగి ఉంటుంది. తెలివి కంటే ప్రాముఖ్యమైనది ఏమీ లేదు. డబ్బులుంటే తెలివితేటలు కాదు. మీ దగ్గర డబ్బులున్నా కానీ తెలివితేటలు లేకపోతే అవి ఖర్చు అయిపోతాయి. దేవుడు ఒక రోజు అన్నాడు, నువ్వెంత సంపాదించినా నువ్వు దేవునికి ఇవ్వకపోతే, లేదు దేవునికి విధేయత చూపించకపోతే నువ్వు సంపాదించిందంతా చిల్లు సంచులు వేసినట్టే. నీ సంపాదన అంతా ఇప్పుడు ఎవరికి కనబడితే అర్థవద్ది. విధేయత ఉన్నవాడు సంపాదించుకుంటాడు, అది నిలబడదు. జ్ఞానికి జ్ఞానం లేని వాడికి తేడా ఏంటి తెలుసా? జ్ఞాని సంపాదన సృష్టిస్తాడు, అజ్ఞాని ఉన్నదాన్ని ఖర్చు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకుంటాడు. మన చుట్టూ అజ్ఞానులకి కొదవలేదు. ఒకరు సృష్టిస్తారు, కొన్ని లక్షల మంది కూర్చుని తింటారు. విధేయతగా ఉన్నవాడు సృష్టిస్తాడు, ఎందుకంటే పూర్ణ హృదయంతో దేవుని మీద ఆనుకుంటాడు కాబట్టి. జ్ఞాని హంబుల్గా ఉంటాడు. తర్వాత 5వది పీస్ఫుల్. సామెతలు 12:6. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఇది చూడండి, మరీ దారుణం. భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయంటే ఒకరిని చంపినోడితో సమానం అంట. ఎందుకని? భక్తిహీనులు మాటలు విని నష్టపోయిన వాడు ఉన్నారు. కొంతమంది చూడండి పాపం, ఆ చీట్లు కట్టి ఈ చీట్లు కట్టి ఆ స్కీములు ఈ స్కీములు అని నష్టపోయిన వారు ఎంతమంది ఉన్నారు. కొంతమంది అలా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు, చదువులు ఆగిపోయిన వారు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఆగిపోయిన వారు ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? భక్తిహీనులు మోసం చేయాలని, వాళ్ళ దగ్గర దోచుకోవాలని ఆలోచన చేయటం వల్ల వాళ్ళు నష్టపోయారు. పాపం వాళ్ళని చంపిన దాంతో సమానం అంట. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. భక్తిహీనులు మూర్ఖంగా మాట్లాడినప్పుడు, ఎలా ఎడాపెడ చేసినప్పుడు మనల్ని నష్టం మాత్రమే చేయవు, మనతో పాటు మన కుటుంబాన్ని కూడా నష్టం చేస్తాం. కానీ నీతిమంతులు ఎలాంటి వాళ్ళంట? యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు ఎదుటి వ్యక్తిని ఇరికించే మాటలు మాట్లాడతారు, నష్టం చేసే మాటలు మాట్లాడతారు. కానీ యథార్థవంతులు ఎదుటి వ్యక్తిని విడిపించే మాటలు మాట్లాడతారు, నిలబెట్టే కట్టే మాటలు మాట్లాడతారు. నువ్వు నాశనం అయిపోవాలి అని మాట్లాడేవాడి దగ్గర ఉండబాకండి. ఏం పర్లేదండి, ఇంకొంచెం ఓర్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాళ్ళు జ్ఞాని, వాళ్ళు సరైన వాళ్ళు. మీకు అర్థం ఉందా? మీకు తెలియదని కాదు, ఒకసారి వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేద్దామని. కోలదోసే మాటలు మాట్లాడే వారి దగ్గర మీరు ఉండబోకండి. వారి వల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు. ఏంటి, నువ్వు చేసేసి అన్నీ చేయగలవా? నువ్వు ఎట్లా అయితే అవుతుందా? లేదా నువ్వు అంత గొప్పడు అనుకుంటున్నావా? లేకపోతే నీ వల్ల అవుద్ది అనుకుంటున్నావా? వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు అనారోగ్యాన్ని పెంచేవాళ్ళు, బీపీ షుగర్లు ఎక్కువ తేలుతూ ఉంటే మనకి ఎటువంటి వారితో మనం స్నేహం చేయొచ్చు. లేదు, మనం ఎలా ఉండాలి అంటే, మీ కష్టమును ఎదుర్కొన్న దేవుడు మీకు సహాయం చేస్తాడండి. ఈరోజు కాకపోతే మీరు రేపైనా బాగుపడతారు, ఈరోజు కాకపోతే రేపు దేవుడు మిమ్మల్ని నిలబెడతారు, మీరు కష్టపడబాకండి, బాధపడబాకండి, మేము ప్రార్థన చేస్తాం, మీతో పాటు మేము కూడా ఉన్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు సరైన వ్యక్తులు. 6వది సామెతలు 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. జ్ఞాని ఏం చేయడంటే కుటిలమైన ప్రవర్తనను కలిగి ఉండడు. నేను ఇలా చెప్తే అలా నన్ను నమ్ముతాడు, ఇలా మోసం చేయొచ్చు. లేకపోతే ఈ వ్యక్తి దగ్గర నుంచి నాకు ఎలాంటి లాభం ఉంది కాబట్టి నేను పలానా మాటలు చెప్పాలి. ప్రభువారు చెప్పినట్లే కొంతమంది మేకవన్నే పులులు ఉన్నారు, గొర్రెల చర్మాన్ని కప్పుకున్న తోడేళ్లు ఉన్నాయి. ఎప్పుడు మింగుదునా అని సాతాను ఎదురు చూస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ చూస్తున్నాడని ఎలాగో వాక్యం చెప్తుంది. అదంతా వాస్తవమో, ఆయనతో పాటు కలిసి తిరిగే జనాలు కూడా అలాగే ఉన్నారండి. మనం నాశనం అయిపోవాలనో, లేకపోతే మన దగ్గర దోచుకోవాలనో, మనం ఎప్పుడు పడిపోతామనో, మనం మాట అనడానికి, మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, ఏదో ఒక సందర్భంలో సూటిపోటి మాట్లాడటానికి మనుషులు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. అటువంటి సమాజంలో నిలబడుతున్నాం మనము. నిరీక్షణ వార్తను మనం చెప్పాలి. ప్రజలందరూ నష్టపోతారని చెప్తారు, కానీ మనం మాత్రం లాభపడతామని చెప్తాం.
ప్రపంచమేమో మీరు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయని చెప్తాయి. బైబిల్ కూడా అదే చెప్తుంది. కానీ దానిలో నుంచి నిలబెట్టడానికి క్రీస్తు మనకు శక్తిని కలగజేస్తాడని చెప్తుంది. అది లోకానికి మనకి తేడా. మూర్ఖుడికి మనకి తేడా ఏంటంటే, మరి భక్తిహీనుడికి మనకి తేడా ఏంటంటే, భక్తిహీనుడు మీరు నష్టపోతారని చెప్తాడు. భక్తిలో ఉన్న మనం నష్టపోయినా కానీ దేవుడు మనల్ని కాపాడతాడని చెప్తాం. భక్తిహీనుడు మీకు మరి మోసం చేయడానికి ముందుకు వస్తాడు. భక్తిలో ఉన్న మనం మోసం చేయటం కాకుండా మోసపోయిన వారి హృదయములు కట్టడానికి, ఆలోచనలు కట్టడానికి, వారి కుటుంబాలను కట్టడానికి మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాం. అది మనకి భక్తిలో ఉన్న వారికి, భక్తిలో లేని వారికి తేడా. మీరు ఈ దేవుని మీద మరింతగా ఆనుకోండి. భక్తిహీనుల ఎడల మనం ప్రార్థన చేద్దాం, కానీ భక్తిలో కాస్త తెలివితేటలు కలిగి ఉందాం. ఈ లోకంలో బ్రతకాలంటేనండి కాస్త తెలివితేటలు ఉండాలండి. ఎడాబెడా బతకడం కుదరదు. అందరిని నమ్మడం అసలే కుదరదు. నమ్మండి కానీ మోసపోయేంతే కాదు. ఆహ్వానించండి కానీ ఇంట్లో దోచిపెట్టేదంత కాదు. ప్రేమించండి కానీ మోసపోయేటంత కాదు. మన ప్రేమ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు మనల్ని ప్రేమించమని శాసిస్తూ ఉన్నాడు. ప్రేమించండి. ఎందుకంటే వారు కూడా మనతో కలిసి ఈ భక్తిలోకి రావాలి. వారు కూడా మనతో కలిసి పరలోకం రావాలి. వారు మనతో కలిసి బాగుండాలి. ప్రేమ చేతకానిది కాదు, శక్తి కలిగినది. అమాయకంగా ఉండేది కాదు, జ్ఞానమును పంచేది. మీ ప్రేమ, మీ భక్తి ఎలా ఉందో. వాళ్ళు నన్ను మోసం చేశారండి, వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇలా అయిపోయాను, వాళ్ళ వల్ల నా ఆస్తులన్నీ పోయినాయి, వాళ్ళ వల్ల నా డబ్బులు రావట్లేదు, మనశ్శాంతి పోయింది, అనారోగ్యాలని వస్తున్నాయని చెప్పినట్లయితే మీలో ఇంకా ఎక్కడో ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్మి నష్టపోయే చేతగాని తనం ఉంది. మీలో అజ్ఞానం ఇంకెక్కడో కాస్త మిణుకుమంటాను. జ్ఞాని అయిన వాడు ఎదుటివాడు చెప్పిన మాటలను ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మకూడదో తెలుసుకుంటాడు. అంత మాత్రమే కాదు, రాబోతూ ఉన్న దాన్ని కూడా గ్రహించగలిగిన వాడు జ్ఞాని. మీరు జ్ఞానములో మరింతగా ముందుకు ఎదగండి, భక్తిలో ఎదగండి, మనుషులుగా ఎదగండి. దానితో పాటు మీరు తెలివితేటలో ఎదగండి. ఎలా ఎదగాలి? మొదట్లో మనం చెప్పుకున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. అయ్యో, మీ పోగొట్టుకున్నాయని ఎక్కడి నుంచి పోగొట్టుకున్నారు? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల. మీరు ఎందుకు నష్టపోయారు? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనడం వల్ల. అంతేగాని యెహోవా యందు ఆనుకొని ఉండడం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మీరు నష్టపోలా. మీరు నష్టపోయిన కారణం మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. కొంచెం పొగిడితే జాలిక మన ఇంట్లో ఉన్నాయన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఏది ఎంతవరకు చేయాలో, ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు ఎవరికి అవకాశం ఇవ్వాలో తన లేకుండా జాగ్రత్తగా బతకవలసిన రోజుల్లో మనం ఉన్నాం. అలానే మనుషుల్ని హేయంగా చూడవద్దు, ఈసరించుకోవద్దు, అసహ్యంగా చూడవద్దు, వాళ్ళు మోసకారులుగా వాళ్ళని చూడవద్దు. మన జాగ్రత్తలో మనం ఉందాం. మీరు జ్ఞాని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న మీరందరూ జ్ఞానులు. అలాగే ప్రవర్తించండి.